హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా చేనులో కాసిన అనపకాయతో తెలంగాణ స్పెషల్ గుడ్ల కుడుములు చేయబోతున్నాం. కుడుముల కోసం అనపకాయను ఒలుచుకొని గింజలు తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. కుడుములు చేయడం కోసం ముందుగా టేస్ట్కు సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీనికోసం మెంతి, కొత్తిమీర, ఉల్లాకు శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెలో మీ క్వాంటిటీకి సరిపడా బియ్యపిండి తీసుకొని దానిలో జీలకర్రను కొద్దిగా నలిపివేయండి. ఆ తర్వాత వామును కూడా కొద్దిగా నలిపివేయండి. దీనిలో ఉడికిన అనపకాయ గింజలను వేసి మెంతి, కొత్తిమీర, ఉల్లాకు, పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి పిండి మొత్తం కలుపుకొని దీనిలో అనపగింజలను ఉడకబెట్టిన నీళ్లు కూడా పోసుకొని కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మొత్తం కూడా కలుపుకోండి. పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మరొక గిన్నెలో నీళ్లు పోసుకొని చిల్లుల గిన్నెని నీళ్లు పోసిన గిన్నెపై పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండిని తీసుకొని కుడుముల షేప్లో చేసుకొని చిల్లుల గిన్నెలపై పెట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అన్నీ ఇదే విధంగా చేసుకొని చిల్లుల గిన్నెపై పెట్టుకోవాలి. ఫైనల్గా వీటిపై మరికొద్దిగా ఆయిల్ పోసుకొని దీనిపై ఒక మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఈ కుడుములను ఉడకబెట్టుకోవాలి. ఉడకాయో లేదో మూత తీసి చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, కుడుములు చక్కగా ఉడికిపోయాయి కదా. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ కుడుములు రెడీ. వీటిని ఆయిల్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి.